ఈరోజు మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గతంలో 11 కాలేజీలు ఉంటే 17 కాలేజీలు శాంక్షన్ చేయించి వాటికి ల్యాండ్ కేటాయించి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 కాలేజీలు ప్రారంభించి అడ్మిషన్స్ చేయించి ఇంకొక 6 కాలేజీలు వాటిని ఈ సంవత్సరం ప్రారంభించే దిశగా అన్ని ఏర్పాటు చేస్తే మిగతావి కన్స్ట్రక్షన్ దశలో ఉంటే వాటిని ఇంకొక 4,000 కోట్లు పెడితే ఆ కాలేజీలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మన పేద విద్యార్థులందరూ కూడా డాక్టర్స్ అయ్యేదానికి ఫ్రీ ఉచిత సీట్లు వస్తాయి. వాటితో పాటు హాస్పిటల్స్ వస్తాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అభివృద్ధి అవుతాయి. వాటికి పేద వాళ్ళందరికీ కూడా ఉచితంగా మనం వైద్యం అందించవచ్చు అని ఒక మంచి సదుద్దేశంతో వాటిని ఈరోజు ప్రారంభిస్తే వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల విలువ చేసే ఆ ప్రభుత్వ ఆస్తులని తన వాళ్ళకి తన తొత్తులకి ఈరోజు ప్రైవేటు పరం చేసే విధంగా ఇవ్వటం ఎంత మాత్రం సబబని కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్న దురాగతాన్ని ఈరోజు మా నిరసనతోటి ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, పేద ప్రజలకు మంచి జరగాలి, ఆ విధంగా చెయ్యాలి అని ఈ నిరసన కార్యక్రమాన్ని చేశాం. దీనివల్ల ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే కాకుండా అందరికీ వైద్యం అందుద్ది, ఉచితంగా సీట్లు వస్తాయి అని ఒక మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన కార్యక్రమంతో పాటు దీనికి ముందు 1 కోటి సంతకాల సేకరణ కూడా ప్రారంభించడం జరిగింది. కావలి నియోజకవర్గంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నా మీద అక్రమ కేసులు పెట్టినందువల్ల నేను అందుబాటులో లేకపోయినా కూడా మా నాయకులందరూ కూడా కలిసి కట్టుగా ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వార్డులో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి 1 కోటి సంతకాల సేకరణని ఏ విధంగా చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ఉద్యమాన్ని ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి. ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలి. ఈ కాలేజీని ప్రభుత్వ పరం కాకుండా ఇచ్చిన జీవోలన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వానికే ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వానికే ఈ కాలేజీ ఉండేటట్టు, ప్రభుత్వమే నడిపేటట్టు ఉండాలని కూడా నేను కోరుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కాలేజీ భాగము అంటే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ఎందుకు, గవర్నమెంట్ ఆఫీసు ఎందుకు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు, గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు అంటే వీటన్నింటినీ కూడా నడపలేమని మీరు ప్రైవేట్ పరం చేస్తారా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం.